ఏదో రకంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశానని, విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పాయకరావుపేట బాలికల హాస్టల్లో మెనూ పాటించలేదని, హాస్టల్లో సెక్యూరిటీ కూడా లేదని చెప్పారు. హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని హాస్టల్స్ ను తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామని హోంమంత్రి అనిత అన్నారు. ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెనూ సరిగా పాటించకపోవటం, అదే విధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా రోజు 5 గంటలకి వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవటం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. తెలంగాణ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కు